చూడు, ఒకడు పక్కనే ఉన్నాడు, ఇవ్వకుండా ఎలా తింటున్నాడు. అవును డోరేమాన్, నీకు ఇచ్చే పాకెట్ మనీ ఏమన్నా ఎక్కువగా ఇస్తున్నారా అమ్మా? లేదు నోబితా, ఎందుకు అలా అడుగుతున్నావు? కానీ నిన్ను చూస్తుంటే అలా అనిపించడం లేదే. ఇన్ని డొరా కేక్స్ కొనడానికి వీడికి ఎక్కడి నుంచి డబ్బులు దొరికాయి? నా పొట్ట ఫుల్ గా ఉంది, నేను వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాను. బాయ్ బాయ్. ఆగు డోరేమాన్, ఇక్కడేదో నాకు తెలియకుండా జరిగిపోతోంది. ఈ డోరేమాన్ నా దగ్గర నుంచి ఏదో దాచుతున్నాడని బాగా తెలుస్తోంది. రేడియో కంట్రోల్ కారు. ఇలా చేస్తుంటే నిజంగా చాలా మజాగా ఉంది కదా. ఈ కార్ ఎక్కడికైనా వెళ్ళగలదు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, దాన్ని విరగొట్టవుగా. స్పీడ్ గా వెళ్ళు, ఇప్పుడు వస్తుంది అసలు మజా. గో గో, వెళ్ళు వెళ్ళు. అరే ఇదేంటి ఆగిపోయింది? వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అది పాడైపోయిందా? నువ్వు ఇందక్కడి నుంచి దీంతో ఆడుకుంటున్నావు కదా, దాని బ్యాటరీ అయిపోయింది అనుకుంటా. అయితే వెంటనే ఇందులో కొత్త బ్యాటరీస్ వేసి ఇవ్వు. నా దగ్గర ఉన్న బ్యాటరీస్ అన్ని అయిపోయినాయి, ఇప్పుడేమీ లేవు. నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండుతుంది. ఈసారి వచ్చేటప్పుడు ఎక్కువ బ్యాటరీస్ తీసుకురా, లేదంటే అయిపోతావు అంతే. వీడిని ఆడుకోవడానికి రమ్మని పిలవడం నాదే బుద్ధి తక్కువ. ఇక మీద ఇలా చేయకూడదు, వాడికి పొగరెక్కువ. నాకు ఐడియా వచ్చింది. ఏంటో చెప్పు. ఎక్కువ పవర్ ఉండే బ్యాటరీని నేను తీసుకొస్తే నువ్వు నీ రేడియో కంట్రోల్ కార్ ని నాకు అడగడానికి ఇస్తావా? ఇస్తాననుకో, కానీ అలాంటి బ్యాటరీ నీ దగ్గర ఉందా? లేదురా. అడగాలనిపించింది, ఏదో అడిగేశాను. వీడి గురించి తెలుసు కూడా ఎప్పుడు వీడి మాటలు నమ్ముతాను. బంగారం లాంటి కాళ్ళు పడేసాడే. కాలు తెరిపింది. కలేనా? కళ్ళలో కూడా నాకే దెబ్బ తగులుతుంది ఏంటి? బైక్ బర్త్ అలాగేనేమో. ఏంటి కలిస్తుంది? డోర్ ఈస్ ఓపెన్ మా. అరే, ఈ టైంలో డోరేమోన్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? చెప్పా పట్టకుండా వెళ్ళిపోతూనే ఉంటాడా? ఒకవేళ టాయిలెట్ కి వెళ్ళాడేమో. అరే, ఆ శబ్దం ఏంటి? దొచ్చుకు పొడుకు అటుకు అచక్ పచక్. ఏంటి ఇక్కడ ఇంత పెద్ద గుహ ఉంది? ఈ స్మెల్ ఏంటి? సూపర్ గా ఉంది. ఇంకా నాకు జీవితాంతం సంతోషమే. నువ్వా నోబితా? ఇంకెవరు మనమే? నీకన్నీ తెలిసిపోయిందా? ఈ టైంలో నువ్వు ఈ గుహలో ఏం చేస్తున్నావు? ఓ, దాని గురించా? అది డోరా కేక్స్ కోసమే నేను ఇలా తవ్వాను. డోరా కేక్స్ కోసం తవ్వుతూ వచ్చావా? అరే ఏంటిది డోరేమాన్, అన్ని చోట్ల డోరా కేక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏ చోటుకి ఎలా వచ్చాయి? కానీ ఇది చూడడానికి బాగుంది.
స్మెల్ సూపర్ ఉంది. ఇది నిజమైన డోరా కేక్. అవును నోబితా, ఇవన్నీ నిజమైనవే. నోబితా, అది మామూలు గుహ కాదు, దాన్ని సింథసైజర్ మైన్ అంటారు. ఏంటి సింథసైజర్ మైనా? అవును, దీని సహాయంతోనే దాన్ని తయారు చేశాను. సింథసైజర్ మైన్ స్టార్టర్. ఈ లిక్విడ్ ని అన్ని కెమికల్ ఎలిమెంట్స్ లోంచి తీసాను, అందుకే దీన్ని యూజ్ చేసి దేన్నైనా సింథసైజ్ చేయొచ్చు. ఓహో, అవును, ఇది ఏం ఎలిమెంట్ డోరేమా? మన భూమి ఎలిమెంట్స్ తో నిండి ఉంటుంది. అవేంటో చెప్తాను. ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్, ఫ్లోరైడ్, హైడ్రోజన్, ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని మన యూనివర్స్ లోనే ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ నుంచి మన యూనివర్స్ వచ్చింది. ఇవన్నీ స్కూల్లో చదువుంటావుగా. చదివినట్టు గుర్తు, కానీ మర్చిపోయాను. ఏది ఏవైనా మన భూమి ఎలిమెంట్స్ నుంచే వచ్చింది. నీళ్లు, గాలి, నేల, ఇక నువ్వు, నేను, ఈ డోరా కేక్స్ కూడా. బ్యాటరీస్ కూడానా? అవును నోబితా. సరే నోబితా, కానీ మన ఇంట్లో దాన్ని చేయలేవు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డోరా కేక్స్ ఉన్నాయి. మనం ఇక్కడ తవ్వటానికి మోల్ రోబోట్ ని యూజ్ చేద్దాం. ఓకే, ఇలాంటి విషయాలకి మోల్ రోబోటే మనకి సహాయపడుతుంది. సూపర్ గా ఉంది. సింథసైజర్ మైండ్ స్టార్టర్ ని యూజ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక బ్యాటరీని పడేద్దాం. రేపు మధ్యాహ్నానికల్లా మనకి మైండ్ బ్యాటరీ తయారైపోతుంది. వావ్, నేను అసలు వెయిట్ చేయలేకపోతున్నాను. నేను ఇంటికి వచ్చేసాను. నా బ్యాటరీ మైండ్ ఏ సిచ్యుయేషన్ లో ఉందో వెళ్ళి చూద్దాం. సరే సరే, తొందరపడకు. త్వరగా రా డోరేమాన్, రా. ఆ కొండ పైనుంచి మనం తవ్వటం మొదలెడితే నీ మైండ్ మనకి కనిపిస్తుంది. పవర్ పికాక్స్. ఇది మన స్ట్రెంగ్త్ ని 100 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తుంది. గాట్ ఇట్? దీన్ని యూజ్ చేసి చూద్దాం. అది సూపర్. అరే, ఇక్కడ చూసావా, మనం తయారు చేసిన మైండ్ మనకు కనిపించింది. ఇక మనం జాగ్రత్తగా ఉండాలి. అరే, ఏంటివన్నీ? నువ్వు ప్రామిస్ చేసినట్టు ఆ కార్ ని నాకు ఇవ్వు సునియో. ఎక్కువ పవర్ ఉంటాయని చెప్పావి, ఈ బ్యాటరీస్ అయినా? అవును. బోలెడని బ్యాటరీస్ తెచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్. నేను వెళ్ళొస్తాను. బాయ్, సీ యూ. ఆర్సీ కార్ ఇస్తానన్నావే. నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది చీటింగ్ కదరా. ఆ పొట్టుని విరగదీయాలి. ఊరికే అలా టెన్షన్ అవ్వకు. వాడొక వేస్ట్ ఫెలో, అడగగానే బ్యాటరీస్ తెచ్చి ఇచ్చేసాడు. ఈ రోజంతా వీటితో హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇంకా స్పీడ్ గా వెళ్ళు. ఈ జియాన్ గడు నన్ను జిడ్డులా పట్టుకొని వదలట్లేదే, ఏం చేయడం? సూర్యో, నా గురించి ఏమన్నావు? నేను నిన్న తిట్టలేదు జియాన్, రిమోట్ ని బాగా ఆపరేట్ చేస్తున్నావన్నాను. అలా అన్నావు, బాగుంది, నాకు నచ్చావు. అటు చూడు జియాన్, అది గుంట్లో పడిపోతుంది. భయపడకలేదు, చిన్న గుంటే తీసేయచ్చు. కనుచూపు మేరలా కారు కనిపించడం లేదే. కానీ ఇక్కడ ఇలాంటిది ఎలా తయారై ఉంటుంది సునియో? నీ వల్ల నా కారు ఇందులో పడింది. ఇందాకే ఇచ్చుంటే ఇలా జరిగేది కాదు. ఆ గుంటలోంచి నా కార్ ని తీసివ్వు జియాన్, ఎలాగైనా తీసివ్వు. నా రిమోట్. ఇందులో నాది ఎలాంటి తప్పు లేదు సునియో, నేను వెళ్తున్నాను. నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడే. బ్యాటరీస్ తీసుకో, ఇక ఇవి నాకు ఉపయోగపడవు. ఏమైంది సునియో? నా కార్ ని కంట్రోల్ చేయడం చేత కాక జియాన్ దాన్ని ఒక్క గుంటలో పడేశాడు. వాడిని తలుచుకుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. బంగారం లాంటి కార్ ని పడేశాడు. బ్యాటరీస్ మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను. వస్తాను, బాయ్.
బాయ్ బాయ్. ఇంట్లో అడిగినట్టు చెప్పు. పద, త్వరగా వెళ్దాం. కొద్దిసేపటి తర్వాత డోరేమాన్ నోబితా కలిసి వాళ్ళ స్వరంగానికి వెళ్ళినప్పుడు ఆ స్వరంగ మార్గం మొత్తం ఎన్నో రేడియో కంట్రోల్ కార్స్ ఉన్నాయి.